అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పిల్లలు దగ్గరుండటం మేలా, దూరంగా ఉంటే మేలా. రచన ఎస్వి సురేష్ గారు. మరి కథలోకి వెళ్దామా? మధుసూదన్కి సుధాకరం చూస్తే అసూయగా ఉంటుంది. ఈ అసూయ కారణం ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు కాదు. నిజానికి ఇద్దరూ దాదాపు అన్నింటా సమానమే. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరూ బ్యాంకుల్లో పనిచేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు. ఒకే అపార్ట్మెంట్లో ఒకే ఫ్లోర్లో వేరువేరు ఫ్లాట్లలో ఉంటున్నారు. మధుసూదన్ అసూయకి ఇవేమీ కారణం కాదు. అతడు ఎదుటి వారిని చూసి వారితో పోల్చుకుని ఏదో విషయం మీద ఈర్షను పెంచుకునే మనిషి కాదు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో నలుగురి క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడు. కానీ మధుసూదన్కి అసూయకు కారణం వేరే ఉంది. ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ప్రతి 2-3 రోజులకి ఒకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తలకు తెలియటం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతూ ఉండటం మధుసూదన్కి తెలుస్తూనే ఉంది. ఇది మంచిది కాదని తెలిసిన మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణుచుకోలేకపోతున్నాడు. ఈ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్కి సుధాకర్ పైన, అతని కుటుంబం పైన అసలు ఏ విధమైన ఫిర్యాదు లేదు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. వేరువేరు బ్యాంకుల్లో పనిచేస్తున్నా సరే ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్నారు. 2 కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి. ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు. ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరూ సమయం దొరికి రోజు మార్నింగ్ వాక్కి వెళుతున్నారు. ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లే ఈ మధ్య మధుసూదన్లో అసూయ మొదలైంది. ఆ రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ ఏం చెప్పాడు? మధు, ఈరోజు మా మనవడి పుట్టినరోజు. సాయంత్రం సరోజని తీసుకుని రావాలి. దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం, ఎక్కువ మంది ఉండరు. నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి. మరీ చెప్పమంది లలిత అన్నాడు. మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు. సుధాకర్ లలిత దంపతులకు ఓ కొడుకు ఓ కూతురు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కూతురు అల్లుడు కెనడాలో ఉంటారు. కొడుకు కోడలు సుధాకర్ అతని భార్య లలిత ఒకే ఫ్లాట్లో కలిసి ఉంటారు. సుధాకర్ మనవడికి ఇప్పుడు 2 ఏళ్ళు. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం మధు మాట్లాడావు? సాయంత్రం ఏదైనా పనుందా? పోనీ బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా? నవ్వుతూ అడిగాడు సుధాకర్. అదేం లేదు సుధాకర్, సాయంత్రం అమెరికా నుంచి వినయ్ హాసిని కాల్ చేస్తారు, వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్. ఏదో విధంగా తాను వాళ్ళింటికి వెళ్లకుండా తప్పించుకోవటం మంచిదనిపించింది. లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్కి. భలేవాడివే, మీరు రాకపోతే ఎలా? అసలు వేడుకే జరగదు. లలిత ఊరుకోదు. అబ్బాయి రవి, కోడలు చంద్రిక కూడా బాధపడతారు. మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు. నిష్కల్మషంగా అంటున్న సుధాకర్ మాటలకి మధుసూదన్ కాదనలేకపోయాడు. ఇక సాయంత్రం సుధాకర్ ఫ్లాట్ కోలాహలంగా ఉంది. కొద్దిమందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు. లేకపోతే ఫ్లాట్స్ కింద 50 మంది పట్టే హాల్ ఉంది. సుధాకర్, అతని భార్య లలిత, మధుసూదన్, సరోజను నవ్వుతూ ఆహ్వానించారు. సుధాకర్ కొడుకు రవి, కోడలు చంద్రిక ఇద్దరూ దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. వాళ్ళ 2 ఏళ్ల బాబు విరూప్ ఇంతమందిని చూసి మారాన్ చేస్తున్నాడు. పక్కనే టేబుల్ పైన కేకు సిద్ధంగా ఉంది. ఇక తమతో పాటు 2-3 ఫ్లాట్ల వాళ్ళు, సుధాకర్ బంధువులు 4-5 ఉన్నట్టుగా మధుసూదన్ గమనించాడు. అందరూ వచ్చినట్టే ఇక మొదలెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో. అలాగే నాన్న అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు. బాబు విరూప్ చేత కేక్ కట్ చేయిస్తారని అందరూ చూస్తూ ఉండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చింది. రవి, చంద్రిక ఇద్దరూ బాబుని తీసుకుని సుధాకర్, లలిత దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కరించారు. బాబు చేత అత్తామామలకు దండం పెట్టించారు. సుధాకర్ కొడుకుని మనవణ్ణి దగ్గరికి తీసుకున్నాడు. లలిత కోడలు చంద్రిక తల నిమిరింది ఆప్యాయంగా. సుధాకర్ మేనలుడు చకచకా ఫోటోలు తీశాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళల్లో సన్నటి నీటి తెర. సుధాకర్ ఎంత అదృష్టవంతుడు. ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు. కుటుంబంలో కలిసిపోయిన కోడలు, బంగారం లాంటి మనవడు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? తనకా అదృష్టం లేదు. తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్లతో పాటు తన మనవరాలు భవ్యం చూసేది ఓన్లీ వీడియో కాల్లోనే. మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్, ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేట్ చేతిలో పెట్టాడు. మధుసూదన్ అన్యమనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక ఆ రోజు మధుసూదన్, సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు. ఇద్దరూ దాదాపు 1.5 గంటల సేపు వాక్ చేస్తారు.
మధ్యలో ఒక చోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి గంటన్నర దాటుతుంది. వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు, ఇంకొంతసేపు ఆరోగ్య విషయాలు, మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎప్పట్లాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది. ఫోన్లో అటు నుంచి మధుసూదన్ కొడుకు వినయ్ ఏదో చెప్తున్నాడు. ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు. ఇప్పుడొద్దు వినయ్, మొన్ననేగా టెస్టులన్నీ చేయించుకుంది, ఎందులోనూ ఏమీ తేడా లేదు, మళ్ళీ అప్పుడే ఎందుకు అనవసరంగా డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి డబ్బులు తగలేయటం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినయ్ ఒప్పుకుంటున్నట్లేదు. చివరికి మధుసూదనే సరేరా, నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్టులు చేయించుకుంటాం అంటున్నాడు అయిష్టంగానే. ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు, ప్రతి 6 నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మావాడు ఊరుకోడు. ఆ విషయంపైన ఇప్పుడు ఫోన్ నచ్చజెప్పినా వెంటల్లా అన్నాడు. మీరు టెస్టులు చేయించుకుని కరెక్ట్గా 6 నెలలు పూర్తయినట్టు వినయ్కి ఎలా గుర్తుంటుంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా. మధుసూదన్ చిన్నగా నవ్వాడు. వినయ్ టెస్ట్ రిపోర్ట్ల సాఫ్ట్ కాపీ తెప్పించుకుంటాడు. పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి వాడే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాడు. టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడ ఇస్తారు, వాడికి పంపుతారు. 6 నెలలు అవ్వగానే మళ్ళీ టెస్టులని వెంటబడతాడు చెప్పాడు మధుసూదన్. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు, హాసిని కూడా ఊరుకోదు, 60 దాటాక అశ్రద్ధ చేయొద్దు మావయ్య గారు అంటూ బతిమాలడుతుంది. ఇక తప్పేటట్లేదని ఒప్పుకున్నా రేపు టెస్టులకు వెళ్ళాలి, వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ. ఇక ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనిలో అసూయను పెంచింది. మనవడు విరూప్ తినటానికి మారాన్ చేస్తూ హాల్ అంతా తిరుగుతూ ఉంటే సుధాకర్, లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు. వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు. వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి. రిటైర్ అయ్యాక కొడుకు, కోడలు, మనవడు కళ్ళ ముందు ఉండడం, పసివాడితో ఆడుకోవటం ఎంత హాయిగా ఉంటుంది. ఆ అదృష్టం తనకు లేదు. ఏడాదికి ఒకసారి మనవరాలను తీసుకుని కొడుకు, కోడలు వచ్చి 15 రోజులు ఉండి వెళ్తారు. అప్పుడే కాస్త సంతోషం. ఈ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోయింది. ఎన్నిసార్లు అనుకునేం లాభం, వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు. తను సరోజ అన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు. గట్టిగా నిట్టూరుస్తూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇక మధుసూదన్ సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు. మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయమే నచ్చ చెప్తున్నాడు. వద్దురా, ఎందుకు అంత ఖర్చు, తర్వాత మరోసారి వెళ్దాంలే అంటున్నాడు. ఏ విషయం పక్కనే ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాల. ఎంతోసేపు వినయ్ నచ్చ చెప్పాక చివరికి మధుసూదన్ మెత్తబడ్డాడు. ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు. ఏం లేదు సుధా, నన్ను సరోజని కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళమని చెప్తున్నాడు. కోవిడ్ వల్ల 2 ఏళ్ళు ఇల్లు కదలలేదు కదా, 10 రోజుల ట్రిప్పు వాడికి తెలిసిన వాళ్ళతో కలిసి పంపుతానంటున్నాడు. మేము వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాడంట. ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వెంటలేదు చెప్పాడు మధుసూదన్. మళ్ళీ తనే అన్నాడు, ప్రతి 6 నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది. వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్లు పంపుతాడు. మీరు కూడా రాకూడదో అడిగాడు మధుసూదన్. ఏదో ఆలోచిస్తూ సుధాకర్, మాకు కుదరదులే మధు, మీరు వెళ్ళిరండి అన్నాడు. ఇక మధుసూదన్, సరోజ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన 3 నెలలకు ఉన్నట్టుండి అమెరికా నుంచి వినయ్, హాసిని కూతుర్ని తెలుసుకుని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు. అప్పుడే 2 వారాలు ఉండి వెళ్తారు. అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాల. కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగా రాలేకపోతున్నాడు. పనులన్నీ వదులుకొని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పటికీ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కలేదు. ఇక కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కి రావడం మొదలెట్టాడు. ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారకముందే మిత్రులిద్దరూ వాకింగ్కి బయలుదేరారు. వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్న కుతూహలం సుధాకర్ని వెంటాడుతోంది. అదే విషయం అడిగాడు. వెంటనే మధుసూదన్ నవ్వాడు. పెద్దగా కారణం ఏమీ లేదు సుధా, వాళ్ళ అమ్మకి వెళ్ళని చూడాలనిపించింది, వెంటనే రెక్కలు కట్టుకుని వారిపోయారు. అంతకుముందు 4 రోజుల నుంచి సరోజ వాళ్లతో తనకు చూడాలని ఉందని, వాళ్ళు రావడానికి ఇంకా 6 నెలలు ఉందని 2-3 సార్లు అందాయి. తనకు మనవరాలను చూడాలని ఉందట బాగా. అంతే, అత్తయ్య గారు అడుగుతున్నారు వెళ్ళొద్దాం అని హాసిని అంటంతో 1 వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళారు. అసలు వచ్చినట్టే లేదు, వారం రోజులు ఇలా గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్.
సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి కాస్త బెంగగా ఉందంటేనే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళటం. మళ్ళీ మధుసూదనే అన్నాడు, కానీ ఏం లాభం సుధా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకంతా శూన్యం. మళ్ళీ ఎప్పుడు వస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. పిల్లలు కళ్ళెదుటే ఉంటే ఎంత ఆనందం. నువ్వు చూడు, రవి, చంద్రిక, విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో. మాకు ఆ అదృష్టం లేదు. తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధుసూదన్ బయటపెట్టాడు. సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆకాశంలో మబ్బుల్ని చీల్చుకుంటూ బయటకొస్తున్న ఉదయభానుడి అస్పష్ట రూపాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అన్నాడు, మధు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పాలి. మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తనే అన్నాడు, భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా, లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గర ఉండటం మంచిదా? మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. రవి మాతోనే ఉంటున్నాడు, అది భౌతికంగానే. మా గురించి పెద్దగా పట్టించుకునేదేం ఉండదు. వాళ్ళ గొడవేదో వాళ్ళది, వాళ్ళిద్దరు ఉద్యోగాలు, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి. సెలవు రోజు వస్తే బయటికి వెళ్ళిపోతారు. మా గురించి ఆలోచించే సమయం వాళ్ళకు ఉండదు. పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం, అంతే. 1-2 నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు, మీ విషయమే తీసుకోండి. వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే, కానీ మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది. రిటైర్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది. మీరు ఎప్పుడైనా కాస్త బెంగపడితే తాను దూరంగా ఉన్నానన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళటానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసు ఉంది. మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తుంది. మబ్బుల్ని దాటుకుంటూ వస్తున్న లేత బాణుని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్. సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు, మేమందరం కలిసి ఉన్నామనే కానీ రవి, చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు. మా అవసరాలు, మా ప్రాధాన్యాలు, అలాగే మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు. చెబుదామని ప్రయత్నించినా విని అందుకు ఆసక్తి చూపరు. అదండి కథ. ఉన్న వాళ్ళకు ఒక రకంగా, లేని దానికి ఒక రకంగా. ఎప్పుడైనా బంధాలు గట్టిపడాలి అంటే మనుషులు కాస్త దూరంగా ఉండాలి. మనుషులు కలిసి ఉంటే మాత్రం 2 కుటుంబాలు కానీ 3 కుటుంబాలు కానీ ఏయో ఒక చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే రకరకాల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏదేమైనా ఈ కథ కొంచెం అర్థవంతమైనటువంటి కథ. దూరంగా ఉన్న వాళ్ళకే ప్రేమలు ఎక్కువ ఉంటాయి. దగ్గరగా ఉంటే కొన్ని చికాకులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే డైలీ మనం ఒకే ఇంట్లో ఉంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ దగ్గరతనంతో ఏదైనా ఒక మాట కొద్దిగా మీరినట్టు కనపడినా అది అన్నట్టుగానే ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు. అందుకోసమని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.